హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి ఇంట్లోనే చాలా ఈజీగా గోధుమ పిండితో గవ్వలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ గవ్వలను తయారు చేసుకోవచ్చు. ఈ గవ్వలు చాలా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ టేస్టీ క్రిస్పీ గవ్వల్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా జల్లించిన గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/4 దాకా కుకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే చిటికెడంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. గీ అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మన చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో పిండిని ఆ విధంగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాదు, అలాగని గట్టిగా కాకుండా కలుపుకోవాలి. మధ్య మధ్యలో పిండిలోకి కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఫైనల్గా ఈ విధంగా పిండిని కలుపుకొని ఉంచుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఉంచుకున్నట్లయితే మనకి గవ్వలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కలుపుకొని ఒక 20 నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి మరొకసారి బాగా మద్దన చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, పిండి అనేది ఇలా సాఫ్ట్గా బాగా ఉండాలి. మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్న చిన్న బాల్స్ లాగా పీసులుగా తీసుకోవాలి. పిండిని మరి ఎక్కువగా తీసుకున్నట్లయితే గవ్వలు తయారు చేసుకునేటప్పుడు చాలా మందంగా వస్తాయి. ఇలా అన్నిటినీ చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలాంటి గరిటె ఉంటుంది కదా, ఇంట్లో వడియాలు వేపుకునే గరిటెని తీసుకొని ఈ జాలి గంటి పైన మనం ఇప్పుడు గవ్వల్లాగా తయారు చేసుకోవాలి. గవ్వల పీట లేకపోయినా కూడా ఇలా గరిటెతో తయారు చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా గరిటెపై పెట్టి చేత్తో ప్రెస్ చేసినట్లయితే చాలా ఈజీగా గవ్వలుగా వచ్చేస్తాయి. మనతో గవ్వలు తయారు చేసుకునే చెక్క లేకపోయినా గరిటెతో ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 1-2 సార్లు సరిగా రాకపోయినా కొంచెం ప్రాక్టీస్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగే అన్నిటినీ గవ్వల్లాగా తయారు చేసుకొని తీసుకోవాలి. ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా గవ్వలను గరిటెతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా తయారు చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా గవ్వలను తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఈ గవ్వలను వేసుకోవాలి. కడాయిలో సరిపోయన్ని గవ్వలను వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా అలాగని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఈ గవ్వలను వేయించుకోవడానికి చాలా టైం పడుతుంది. కొంచెం ఓపికతో వేయించుకున్నట్లయితే చాలా బాగుంటాయి. ఈ గవ్వలను హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోకూడదు. ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తయారు చేసుకున్నట్లయితేనే మనకి లోపలి దాకా బాగా వేగి క్రిస్పీగా వస్తాయి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మరి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/4 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ని వేసుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి. నేను ఇక్కడైతే నల్ల బెల్లం తీసుకోవడం వల్ల గవ్వల కలర్ అనేది బ్లాక్గా ఉన్నాయి. మీరైతే మంచిగా ఉన్న బెల్లం తీసుకొని తయారు చేసుకోండి, కలర్ కూడా చాలా బాగుంటాయి. ఇలా బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత వడగట్టుకొని మరి ఇందులోకి పోసుకోవాలి. మరి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ బెల్లం పాకం అనేది మనకి స్టిక్కీగా తీగ పాకం వచ్చినట్లయితే సరిపోతుంది. ఇలా బాగా పాకం వచ్చిన తర్వాత ముందుగా తయారు చేసి ఉంచుకున్న గవ్వలను ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటికీ బెల్లం పాకం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ గవ్వలన్నిటికీ బెల్లం పాకం బాగా పట్టించాలి. ఇలా అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా సపరేట్గా డివైడ్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత పూర్తిగా ఆరిపోయి మనకి ఒక్కొక్కటిగా సపరేట్గా అవుతాయి. ఇలా తయారు చేసుకున్నట్లయితే గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఇలా తయారు చేసుకొని పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 10 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఈ గవ్వలు చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.